ప్రకటించింది సిట్. అందరి లెక్కలు కూడా సరి చేస్తామని చెప్తోంది. చిటారు కొమ్మ నుంచి తల్లి వేరు వరకు అందరి పేర్లు కూడా బయట పెడతాము అంటోంది. నోటీసులకు స్పందించకపోతే నోట్ చేసుకుని మరి అరెస్ట్ చేస్తామంటున్నారు అధికారులు. మద్యం కేసులో A33 గోవిందప్పను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. సీఎంఓ మాజీ అధికారుల అరెస్ట్ తప్పదన్న సంకేతాలు కూడా వెలువడ్డాయి. అయితే ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం వరకు అరెస్ట్ చేయొద్దు అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు విన్న సుప్రీంకోర్టు 4 వారాల్లోగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సీఎంఓ మాజీ సెక్రటరీ ధనంజయ రెడ్డి, జగన్ కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డికి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ కమిషనరేట్ లో సిట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే వీరు నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో వీరి కోసం గాలింపు చేపట్టిన సిట్ అధికారులు బాలాజీ గోవిందప్పను మైసూర్లో అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో బాలాజీ గోవిందప్ప A33గా ఉన్నారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో కలిసి గోవిందప్ప మద్యం సరఫరా కంపెనీలో డిస్టిలరీల నుంచి కిక్ బ్యాక్స్ ను తీసుకుని డొల్ల కంపెనీలకు మళ్లించారని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. గోవిందప్పను విచారిస్తే బిగ్ బాస్ ఎవరో బయటపడుతుందని చెప్తున్నారు అధికారులు. ఈ కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి కాస్త ఊరట కల్పించింది సుప్రీంకోర్టు. ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని వచ్చే శుక్రవారం వరకు అరెస్ట్ చేయవద్దని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సూచించింది సుప్రీంకోర్టు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై 4 వారాల్లోగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పటికే లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. తాజాగా బాలాజీ గోవిందప్పను కూడా మైసూర్లో అదుపులోకి తీసుకున్నారు. గోవిందప్పను ప్రశ్నిస్తే లిక్కర్ స్కామ్ గుట్టు చాలా వరకు విడుతుందంటున్నారు సిట్ అధికారులు.